టీఆర్ఎస్కు సంబంధించి ఆనాడు ఖండన చేస్తూ మాకు బీజేపీ ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారని చెప్పిన బీఆర్ఎస్ స్పష్టంగా ఎక్కడికైనా పోయి చూడండి, మేము కూడా ఛాలెంజ్ చేసినాం ఆ రోజు. బీజేపీకి సపోర్ట్ చేస్తూ వారికి ఓటు వేయాలని క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్నది ఎవరు? ఏదైనా గ్రామానికి వెళ్ళి చూస్తామని చెప్పినారు, ఛాలెంజ్ కూడా చేసినాం. ఈరోజు రెండు కలిపి ఒక ప్రయత్నం చేసినాం. నేనంటే ఉన్నా పాపం రవీందర్ సింగ్ నేను బీఆర్ఎస్ నుంచి నేను నిలబెడుతున్నా, నాకు పూర్తి స్థాయిలో పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నది అన్నప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి? వారి బలం అంతేనా బీఆర్ఎస్ది? వారికి ఉన్న బలం అంతా కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తే వారికి బీజేపీ మధ్య గల సత్సంబంధాలు, ఆ బంధం ఇంకా పటిష్టంగా ఒక ఫెవికాల్ బాండ్గా ఏర్పడాలనే ఆ ఆలోచనతోనే ఒక ప్రయత్నం చేసిండ్రు. ఎన్నికలు కనుక ఒకసారి ఓటమి ఉంటుంది, ఒకసారి గెలుపు ఉంటుంది. డెఫినెట్లీ మేము ఇవన్నీ కూడా ఆలోచన చేస్తాం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతం, సెక్యులర్ సిద్ధాంతంపై నడిచే పార్టీ. ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని ముందుకెళ్తాం. ఒక పక్షాన ప్రభుత్వం చేస్తూ ఉన్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చెప్తూ పార్టీ పరంగా రాబోయే కాలంలో సంస్థాగతంగా కూడా బలపడటానికి అనేక చర్యలు తీసుకుంటాం, ముందుకు తీసుకెళ్తాం. ఎక్కడైతే చిన్న లోపాలు ఉన్నాయో ఆ లోపాలను కూడా సవరణ చేసుకుంటాం. ఇప్పుడు కులగణనకు సంబంధించిన ఎన్నిక కాదు ఇది. కులగణన మొదలుపెట్టాం, దాని ఫలితాలు కనబడే తరుణంలో మేము ఈరోజు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పినారు, మేము ఈరోజు కులగణన చేస్తూ ఉన్నామంటే రాజకీయాల గురించి కాదు, ఓట్లు పడతాయని కాదు, ఓట్లు పడవని కాదని స్పష్టంగా చెప్పాను. సో వీడ్ ఎవర్ యూజ్ దిస్ ప్లాట్ఫామ్. ఈరోజు కులగణన చేస్తూ ఉన్నాం, మేము చేసేది చెప్పినాం. ఇప్పుడు మేము ఒకటే మాట చెప్తున్నాం, పతనమో రేపొద్దున రెండో మారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికో ఇదొక ఎన్నిక. మార్గం చూపెడతలేదు. మేమే చెప్తా ఉన్నాం, మేము ఎన్నికలు పోతున్నప్పుడు బీజేపీ నిలబడ్డది, కేంద్రంలో బీజేపీ ఉండే, గెలిచిందా? ఈడ తెలంగాణలో పతనం వాళ్ళది. బీజేపీ బీఆర్ఎస్ కలవటం అనేదే పతనానికి మొదటి అడుగు వారి పార్టీకి. ఎన్ని రోజులు ఈ భ్రమ పెట్టి మేము వేరే మీరు వేరే అని ఆఖరికి ఎన్నికలకు వచ్చే వరకు ఆ ఎన్నికల తేదీ నాడు ఇద్దరు కలుసుకొని చేసే ప్రయత్నం స్పష్టంగా మేము ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీని విశ్వసించకుంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆలోచన చేయకుంటే మాకు అన్ని ఓట్లు కూడా రాకపోతుండే. రైట్, విశ్వసిస్తూ ఉన్నారు, ఇంకా కూడా చేయాలనే సంకల్పం, మీరు ముందుకు సాగాలని చెప్తా ఉన్నది కూడా కనబడుతుండొచ్చు కదా దాంట్లో. వీ టేక్ ఇట్ ఎవ్రీథింగ్ ఇన్ పాజిటివ్ వే. ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు అనేక విషయాలు మాట్లాడతారు కదా, మనసులో నుంచి ఈరోజు మేము ఇవన్నీ చేస్తూ ఉన్నాము, చేస్తున్నప్పుడు మీరు ఓటేయండి అని వారు ఒక అప్పీల్ చేసిండ్రు ఓటర్స్కి. అప్పీల్ చేస్తూ ఉన్న తరుణంలో బీజేపీ వారు చేసే ప్రచారం,
ఈ ఎన్నికకు సంబంధించి రేపో మాపో ఇక మొత్తం బీజేపీ రేపొద్దున ఈ శాసన మండలి ఎన్నిక గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటయ్యే క్రమం చేస్తున్నారని, వారు చేసే జిమ్మిక్కుల్లో ప్రతి రాష్ట్రంలో వారు చేసే జిమ్మిక్కులు మొదలవుతాయని చెప్పిండ్రు వాళ్ళు. అంతేగాని దీనికి సంబంధించి ఏ ఎన్నికైనా ఇంపార్టెంటే, ఆ ఎన్నిక అంతవరకు సీరియస్ తీసుకునే కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు ఎన్నికల తర్వాత మేము పరిశీలన చేసుకుంటాం, ఎక్కడ సవరణ చేసుకోవాలి, ఏ విధమైన సమన్వయం లోపాలు జరిగినాయి, ఎక్కడ ఇబ్బందులు జరిగినాయి, అవి కూడా తప్పకుండా సంస్థాగతంగా చేసుకోవాల్సిన ఆలోచన తప్పకుండా చేస్తాం. దాంట్లో ఇష్యూ లేదు. ఇప్పుడు గెలిచింది ఎవరు? ఇప్పుడు ఓట్లకు సంబంధించిన సమీక్ష చేసుకున్నప్పుడు దానికి సంబంధించి ఏ విధమైన ఫలితం వచ్చింది, ఎందుకు వచ్చిందని కారణాలు చూసుకుంటాం ముందు ముందు. ఏదండి? డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఎ రెఫరెండం. రెఫరెండం అని ఎవరైనా అన్నవా? ఎవరికి వారు బీజేపీ వాడు ఇప్పుడు గెలిచిన కనుక రెఫరెండం అని మాట్లాడతారు. ఎవరు వెనుకపోతలేరు. స్పష్టంగా మాకున్న కమిట్మెంట్ బలహీన వర్గాలకు సంబంధించి ఈరోజు మేము చేస్తూ ఉన్న కులగణనకు సంబంధించిన సర్వే కార్యక్రమంతో పాటు మా కమిట్మెంట్, మా చిత్తశుద్ధి చట్టాన్ని తీసుకురావాలనే ఒక ప్రయత్న భాగంలోనే ముందుకెళ్తా ఉన్నాము. అది వచ్చిన తర్వాతనే ఎన్నికకి వెళ్తామని చెప్పినాము. ఇంకా మాకు ఎన్నిక ఇంపార్టెంట్ కాదు. మాకు ఎన్నిక ఇంపార్టెంట్ అయితే ఇప్పటివరకు చేసేటోళ్ళం, అది ఎక్కడ పక్కన పెట్టి. Subscribe us and press the bell icon for more interesting updates.